హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ 3 మినిట్స్ ఛానల్. సో జస్ట్ ఓటింగ్ అప్డేట్ అండ్ కెప్టెన్ అప్డేట్, ఈ రెండు అప్డేట్స్ కోసం వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి కుదిరితే. సో కెప్టెన్ నిన్న డెమోన్ పవన్ కెప్టెన్ అని చెప్పి ఒక లీక్ అయితే వచ్చింది, బట్ అది రాంగ్ అప్డేట్. అండ్ అదే లీక్ తో పాటు తనుజ బ్యాక్ స్టాప్ చేసింది అండ్ డెమాన్ తనుజ కలిసి కళ్యాణ్ అవ్వకుండా చేశారని కూడా న్యూస్ వచ్చింది, అది కూడా రాంగ్ అప్డేట్. సో కొత్త కెప్టెన్ అయితే కళ్యాణ్ అయ్యాడు. కళ్యాణ్ పడాల సెకండ్ టైం కెప్టెన్ అయ్యాడు ఈ సీజన్ లో. సో కళ్యాణ్ ఈజ్ అ న్యూ కెప్టెన్ ఆఫ్ ద హౌస్. అండ్ ఓటింగ్ అప్డేట్స్, ఓటింగ్ ట్రెండ్స్ చాలా చాలా క్లోజ్ ఉన్నాయి తనుజ అండ్ కళ్యాణ్కి మధ్యలో. సో నేను మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాను, దాని తర్వాత మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. సో కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఎస్పెషల్గా పెద్ద యూట్యూబ్ ఛానల్స్, ఆదిరెడ్డి ఛానల్ కానీ గీతూ రాయల్ ఛానల్ కానీ, ఆ వాటిల్లో కళ్యాణ్ అయితే లీడింగ్లో ఉన్నాడు. రేంజ్ డిఫరెన్స్ కూడా బాగానే ఎక్కువే ఉంది, 7 to 8% కూడా ఉంది, కొన్ని చోట్ల 4% ఉంది. సో ఈ రెండు ఛానల్స్లో అండ్ ఈవెన్ శ్రీను 65 ఛానల్లో కూడా కళ్యాణ్ పడాలి లీడింగ్లో అయితే ఉన్నాడు. మనకి వేరే ఛానల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ టాప్ వ్యూస్ కానీ లేకపోతే మై రివ్యూస్ కానీ ఇలాంటి ఛానల్స్లో తనుజ అయితే లీడింగ్లో ఉంది బై అరౌండ్ 4 to 5%. అండ్ స్పై లో కూడా తనుజ లీడింగ్లో ఉంది. సో బేసికల్గా రివ్యూస్కి ఓటింగ్ ట్రెండ్స్కి ఆల్మోస్ట్ క్లోజ్ కనెక్షన్ అయితే ఉంది. ఏ ఛానల్లో అయితే ఎక్కువ ఫేవరబుల్గా ఒక కంటెస్టెంట్ ఉంది, ఆ కంటెస్టెంట్కి ఎక్కువ ఓటింగ్ అయితే ఉంది. అది కామన్గా చూస్తున్న ట్రెండ్. ఇప్పుడు కొన్ని అవుట్ సైడ్ రివ్యూవర్స్ ఛానల్స్, చిల్ అప్డేట్స్ కానీ అలాంటి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా మండే అండ్ ట్యూస్డే కొంచెం కళ్యాణ్ రీడింగ్లో వచ్చిన, దాని తర్వాత పెట్టిన పోల్స్ తనుజ అయితే రీడింగ్లో ఉంది. సో అఫీషియల్లో 90% చాలా క్లోజ్ ఉంటుంది, 1-2% కానీ డిఫరెన్స్ అయితే ఉండదు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి. ఒకరికి గెలిచే ఛాన్స్ అయితే ఇంకా అయితే క్రియేట్ అవ్వలేదు. ఈ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు చెప్పిన నెరేటివ్ బట్టి, బిగ్ బాస్ ఇచ్చిన టీం ఇచ్చిన ఎలివేషన్స్ బట్టి కొంచెం అప్డేట్స్ అయితే మారచ్చు పొజిషన్స్. బట్ ఖచ్చితంగా అయితే వీళ్ళిద్దరిలోనే మ్యాక్సిమం 2-3% కానీ డిఫరెన్స్ 100% ఉండదు అఫీషియల్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబ్ ఓట్స్ ఏ కంట్రీ నుంచి అయినా వేయచ్చు, బట్ హాట్స్టార్ ఓట్స్ ఓన్లీ ఇండియా నుంచే వేయాలి, అది కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో వేరే కంట్రీస్ నుంచి ఓట్స్ ఎక్కడికి వస్తున్నాయి అవన్నీ కూడా మ్యాటర్ అవుతూ ఉంటుంది. కానీ పోల్స్ అయితే ఫేక్ ఉండవు, ఎందుకంటే జీమెయిల్ అడ్రస్ ఉంటేనే యూట్యూబ్లో ఓట్ వేయచ్చు. ఒకళ్ళే కూర్చొని ప్రతిసారి జీమెయిల్ అడ్రస్ మార్చుకుని వెళ్ళి ఓట్ వేయడం అనేది చాలా కష్టం. సో అంత ఎక్కువ మంది చేయలేకపోవచ్చు. సో ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. చేసినా కూడా రెండు టీమ్స్ చేస్తాయి, కళ్యాణ్ టీం చేస్తుంది, తనుజ టీం చేస్తుంది. సో దాన్ని బట్టి మనం చెప్పలేం. సో వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా ఒకళ్ళే 1-2% డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ 2 to 3 వీక్స్ చాలా క్లోజ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎలిమినేషన్ కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఎలిమినేషన్ అప్డేట్ నేను కుదిరితే ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెడతాను, కింద ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ గుడ్ డే.